ఉంటుంది, ఇంకొక ఊరిలో ఒక విధంగా ఉంటుంది. అది ఏదైనా కానీ, అది పెళ్ళైనా కానీ, ఉపనయనమైనా కానీ, ఆఖరికి చావు తర్వాత చేసే కర్మకాండ క్రియలు కూడా ఒక ఊర్లో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క కులానికి ఒక్కో విధంగా ఉంటాయన్నమాట. ఆ ఆచారాలని వదలాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు అవి చేయకపోయినా వచ్చే నష్టమేం లేదు, కానీ ధర్మాన్ని వదిలేస్తే, అంటే చేయవలసింది చేయకుండా ప్రకృతి విరుద్ధంగా చేస్తే శిక్షలనే పడతాయా లేదా? అందుకే ఎక్కడ కూడా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పబడింది, కానీ ఆచారో రక్షతి రక్షిత అని ఎక్కడ చెప్పల. కానీ ఆ పూజని, ఈ ఆచారాలు మన పెద్దవాళ్ళు చేశారు, మనం చెయ్యాలి, అది ఒక ఆచారము అన్న ఉద్దేశంతో చేస్తున్నాం, కానీ ఇంకో విధంగా అయితే కాదు ఆ విగ్రహారాధన అనేది. ఇంకా నమ్మకం ఎలా ఉంటుందంటే, ఆయన ఆ విగ్రహానికి పూజ చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం, అంతే కదా. అంటే బయట ఎన్ని తప్పులన్నా చేయొచ్చు, ఎన్ని పాపాలన్నా చేయొచ్చు, అసత్యమైన ఆ విగ్రహాన్ని పట్టుకొని పూజ చేస్తే ఎంత తప్పు అనేది. అంటే విగ్రహం మనము భగవంతుడు, అంటే ఆ పరబ్రహ్మ సృష్టించిన మానవులం, కానీ ఆ శిల్పం అనేది ఒక మానవుడు సృష్టించిన బొమ్మ. మనల్ని సృష్టించిన ఆయన్ని పట్టుకోవడం మానేసి, మనం సృష్టించిన దాన్ని పట్టుకొని వేడుకుంటే మన గుణాలు ఏమన్నా మారుతున్నాయా? మన ప్రవర్తన ఏమన్నా మారుతుందా? మారట్లేదు. అంటే మనల్ని సృష్టించిన ఆయన్ని, ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మని ఆశ్రయిస్తే మనం చేరుకోవాల్సిన మన టార్గెట్ అనేది పూర్తవుద్ది. అంటే మనం ఏం చేయాలి అదే చేస్తాము, ఏం మాట్లాడాలి అదే మాట్లాడతాము, ధర్మంగా ఉంటాము, తప్పులు పాపాలు చెయ్యము, ఏమీ చేయం. అదే అసత్యాన్ని పట్టుకుంటే, సత్యాన్ని పట్టుకుంటే అన్నీ లాభాలే, అసత్యాన్ని పట్టుకుంటే అన్నీ నష్టాలే. అవునా? ఇక్కడ సత్యము అంటే ఆత్మ, అసత్యము అంటే విగ్రహం. నిత్యమైనది, సత్యమైనది, కాలాలు మారినా, యుగాలు మారినా, ఎప్పటికీ, అంటే ఆది లేదు, అంతం లేదు, చావు పుట్టుకలు లేవు. అది ఏదైనా ఉంది అంటే ఆయన పరబ్రహ్మ, ఆయన మనలోనే ఉన్నాడు. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు, అంటే మన కాలజ్ఞానాన్ని రాసినటువంటి వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి ఆయన వేమన చెప్పిన శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే కానీ శివుడు కాదు. విశ్వదాభిరామ వినురవేమ, అంటే వీళ్ళందరూ ఎంతో గొప్ప జ్ఞానం పెంచుకొని చెప్పిన మాటలు, అంటే ఆత్మజ్ఞానం పెంచుకొని వచ్చిన వాళ్ళలో నుంచి మాటలు అవి. వాళ్ళ అనుభవపూర్వకంగా ఏది సత్యము ఏది అసత్యము చెప్పినటువంటి మాటలు. మన యోగీశ్వరులు ఎవరు చెప్పినా, మన ఋషులు ఎవరు చెప్పినా
ఆత్మని సత్యాన్ని పట్టుకోమనే చెప్పారు, కానీ అసత్యాన్ని పట్టుకోమని ఎక్కడా లేదు. కానీ ఫస్ట్ అబద్ధానికి ప్రాముఖ్యత ఎక్కువ, సత్యానికి సమ్మెటపోట్లు తప్పవు అని అంటారు. అందుకని సత్యమేవా జయతే అని కూడా ఉంది. మళ్ళా ఎప్పటికైనా సత్యం జయిస్తుంది, జయాన్ని పొందుతుంది. అందుకని ఈ నమ్మకం, ఆ విగ్రహాన్ని పూజిస్తే నాకు మంచి, నేను చెడు చేసినా నాకు మంచి జరుగుతుంది. ఆ ఒక్కరోసేపు, ఆ పూజ చేసేంత ఒక్కరోసేపు మనసు శుద్ధంగా ఉండి, తర్వాతంతా చెడు మనస్సుతో చేయకూడని పనులు చేస్తే భగవంతుడు మెచ్చుతాడా? మెచ్చడు. భగవంతుడు అదే చెప్తాడు భగవద్గీతలో, భక్తి ముఖ్యం, భక్తులు ముఖ్యమా జ్ఞానులు ముఖ్యమా అంటే నాకు జ్ఞానులే ముఖ్యము అని చెప్తాడు. ఆయనకు భక్తి కాదు, భగవంతుడి పాదాలు కాదు, పదాలు పట్టుకోవాలి. వాళ్ళ మార్గంలో అనుసరించగలిగితే అది ఆయనకి ఇష్టం. అంతేగాని ఆయన్ని పూజించమని అంటే, ఈ ప్రకృతి అంతా ఆయన సృష్టి, ఆయన సృష్టిలో ఉండే ఈ చెట్లు పూలని తుంచి మళ్ళా ఆయనకి ఇవ్వడం మూర్ఖత్వం. అంతా ఆయన సృష్టి, ఆయనకి మళ్ళీ ఆయనకి ఇచ్చేది ఏముంది అక్కడ? అందుకే భక్తి కాదు, జ్ఞానం ముఖ్యం, నాకు జ్ఞానులే ఇష్టం అని చెప్పాడు. జ్ఞానంతో మనము ఈ ఊర్ధ్వలోకాలు చేరుకుంటాం. అంతేకాని భక్తి మార్గం అంటే స్టార్టింగ్లో ఎవరైనా కొంచెం భక్తి మార్గంలోనే ఉంటారు. ఆ భక్తి మార్గమే మళ్ళా జ్ఞాన మార్గంలోకి ఆయన తీసుకొచ్చుకుంటాడు. నా జీవితంలో నేను కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఫస్ట్ నేను కూడా భక్తురాలనే, ఎక్కువగా పూజలు అవి చేశాను. కానీ గుణమైతే తమో గుణం అయితే లేదు, కానీ కొంచెం రజోగుణంగా అనిపించేది. ఎక్కువగా కోపము, ఆ గుణమైతే మారలా, కొంచెం ద్వేషము ఇవన్నీ ఉండి, ఎప్పుడైతే ధ్యానం చేశానో అప్పుడు సాత్విక్ గుణంలోకి వచ్చాననే చెప్పాలి. అంటే నేనెంతో పక్కవాళ్ళు కూడా అంతే. ఫస్ట్ పక్కవాడి మంచే నా మంచి అనుకున్నవాడే జ్ఞాని. మన స్వార్థం కోసం మనం జీవించినంతకాలం మనం జ్ఞానులుగా ఉండలేము. ఫస్ట్ పక్కవాడి గురించి ఆలోచించాలి. ఏదైనా కానీ వాళ్ళకు ఉందా లేదా గమనించుకోవాలి, అది ఏ విషయంలో అయినా కానీ. అలాగా ఈ లోకాల్లో కూడా ఎన్ని లోకాలు ఉన్నాయంటే, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ భూలోకం, భువర్లోకం వరకు, సువర్లోకం వరకు అయినా వెళ్ళొచ్చు, కానీ జనాలోకం దాటి వెళ్ళగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. నువ్వు పుణ్యాలు చేసినా పాపాలు చేసినా ఈ 2 లోకాల వరకు వెళ్ళి మళ్ళా జన్మ తీసుకుంటావు. కానీ జనాలోకం దాటి వెళ్ళినా కూడా మళ్ళా ఆ లోకాలకు సంబంధించి మళ్ళా మనం జన్మ తీసుకుంటాం. ఎలా జన్మ తీసుకుంటామంటే, జనాలోకం దాటి పైన ఉండే లోకం మహాలోకం. ఈ లోకానికంటే మనం బాగా సాధన చేసి ఎటువంటి నిస్వార్థం లేకుండా నలుగురికి సహాయం చేయగలుగుతామో అప్పుడు మహాలోకం. మహాలోకం అంటే ఇప్పుడు ఒక గాంధీ మహాత్ముడు కానీ, ఒక మదర్ తెరేసా కానీ వాళ్ళు ఏమన్నా ఆశించారా? ఏమీ ఆశించలా. ఇప్పుడు ప్రజెంట్
మనం చూస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా అలాంటి వ్యక్తి. ఏమన్నా ఆయనకి కుటుంబం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మన కోసం, దేశం కోసం ఆయన పాటుపడుతున్నారు. అలాంటి వ్యక్తులందరూ మహాలోకంకి వెళ్తారు. మహాలోకంకి వెళ్ళినా ఇంకా బాగా సాధన చేసి ఈ మహాలోకంకి కూడా ఈ శరీరం, ఈ స్థూల శరీరం అంటే ఈ శరీరంతో వెళ్ళడానికి లేదు. అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంతో మాత్రమే మనం ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలిగిన వాళ్ళే, ఆ సాధన చేసే వాళ్ళే గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఈ జన్మనే మనము ఆఖరి జన్మగా చేసుకోగలిగినంత సామర్థ్యం మనలో ఉంది. కానీ మనము మాయలో పడుతున్నాం. ఈ మాయని జయించి ఎవరైతే బాగా సాధన చేసి ఆ సాధనలో వచ్చిన జ్ఞానంతో చక్కగా జీవించగలుగుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఎదగలుగుతారు. ఇంకా మహాలోకం నుంచి వాళ్ళు చేయవలసిన పని అంటే నిస్వార్థంగా ఈ భూమి మీద అందరికీ సేవ చేయడానికి జన్మ తీసుకుంటారనమాట. ఇంకా బాగా సాధన చేసి దానికి పైనున్న తపోలోకం, ఈ తపోలోకంకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఒక చివటం అమ్మవారు, ఒక ముమ్మడివరం బాలయోగి వారు, ఇంకా రమణ మహర్షుల వారు. అంటే వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళ పని అంటే అవధూతలు అని పేరు విన్నాం కదా, వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు. వీళ్ళందరూ తపోలోకంకి వెళ్తారు. తపోలోకంకి వెళ్ళినా మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. అంటే ఆ జన్మ ఎట్లా ఉంటుందంటే లోక కళ్యాణానికి. వాళ్ళంతటా వాళ్ళే ఎటువంటి కుటుంబం అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళే కొంది మన జన్మని మనమే నిర్ణయించుకుంటాం. ఎటువంటి కుటుంబం కావాలి, ఎటువంటి అంటే ఆర్థిక పరంగా, సంతాన పరంగా, భర్త విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ అన్నీ మన నిర్ణయానికే ఉంటాయన్నమాట. అందుకు ఊర్ధ్వలోకాలకి చేరగలిగే ప్రయత్నం మనం చెయ్యాలి. తెలుసుకున్నదంతా ఇక్కడ ఆగిపోకూడదు. ఇంకా తపోలోకంకు వెళ్ళి ఇంకా బాగా ఇక్కడ సాధన చేసి మళ్ళా పైకి వెళ్ళాక సాధన చేసి సత్యలోకం చేరడమే మానవుని జీవిత లక్ష్యం. సత్యలోకం ఎవరు చేరారు ఈ భూమి మీదకి వచ్చి అంటే షిరిడి సాయిబాబా వారు. ఆయన సత్యలోకం చేరగలిగారు. అంటే ఇవన్నీ మానవ జన్మలోనే ఆయన 1200 సంవత్సరాలు ధ్యానం చేశారు కదా షిరిడి సాయిబాబా. అంత తీవ్రమైన సాధన చెయ్యాల్సిందే. అందుకే సాధనతోటి దేన్నైనా సాధించవచ్చు అనని చెప్పడం జరిగింది. ఇంకా ఈ విగ్రహారాధనలో తృప్తి అంటే ఆ పూలన్నీ కోసి ఆ విగ్రహాలకి పటాలకి అలంకరిస్తే నాకు తృప్తిగా ఉంది, ప్రశాంతంగా. అంటే పూజ చేస్తే ఒక తృప్తి కోసం చేస్తారనమాట పూజ అనేది. అది నాకు ఎంత ఉపయోగము నా ఆత్మ ఎదుగుదలకి. కొనుక్కొని వచ్చి పెట్టే పూలు కాకుండా పక్కన ఇళ్ళల్లో ఇంకెక్కడికెక్కడికో పోయి కోసుకొచ్చి మరీ పెట్టేస్తుంటారు. అది భక్త్యా కాదు, పాపం కూడా. మనం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పూలు మనం కోసుకొస్తే. అలాగా మనము నిత్యానిత్య వస్తు వివేకంతో మన జీవితాన్ని కొనసాగించాలి.
ఏ పని చేసినా దేనంటే కోరికలు కానీ మన మాటలు కానీ ఇవన్నీ నిత్యానిత్య వస్తువు. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము ఆ వివేకంతో మనం జీవించాలి. ఆ తృప్తితోటే ఆ భక్తి అంతవరకే ఆగిపోకూడదు. ఇంకా భయం ఇంకా ఎవరన్నా పూజ ఆపేయండి అంటే నేనైతే సార్ చెప్పడంతో ఆపేసా. ఈ విగ్రహారాధన గురించి ఒక 10 రోజులు సార్ క్లాస్ చెప్పాక ఆపేశానమాట. నాకేమి రోజు అంటే కొంతమంది విగ్రహారాధన ఆపేసి ధ్యానము ఆపేస్తే ఏ మార్పు ఉండదు, ఇంకా నిజంగానే కష్టాలు వస్తాయి. విగ్రహారాధన ఆపాము అంటే సత్యారాధన దానికి 10 చెయ్యాలి మనం. ధ్యానాన్ని ఎక్కువ అంటే నేను దేహం కాదు ఆత్మను అంటే మన పనులన్నీ చూసుకుంటూ మిగతా సమయాన్నంతా ఆత్మకే కేటాయించాలి. అంటే పుస్తకాలు చదువుకోవడము, ధ్యానం చేసుకోవడము, సజ్జన సాంగత్యంలో పాల్గొనడము, మనకి తగిన సహాయం కానీ సేవ కానీ ఈ జ్ఞానాన్ని అందించడం కానీ ఏదో ఒక రకంగా ఆత్మపరంగానే ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కడైనా క్లాస్ ఉంది, ధ్యానం క్లాసు, మీకు ఎక్కడైనా ఫంక్షన్ ఉంది, మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? దేహం అయితే ఫంక్షన్కి వెళ్తారు, మీరు ఆత్మ అయితే ధ్యానం క్లాస్కి వస్తారు. అందుకు మనం ఎప్పుడు నేను ఆత్మను అంటే ఈ విషయాసక్తి ఈ ప్రాపంచికమైన వాటికి మన బాధ్యతను చూసుకుంటూ ప్రాపంచికంలోనే ఉంటూ మిగతా సమయాన్నంతా ఆత్మకే కేటాయించాలి. నేను ఆత్మ అన్నట్టుగానే ఆత్మలమే ఆత్మ అన్నట్టుగానే జీవించాలి. ఈ భయాన్ని వదులుకోవాలి. విగ్రహారాధన అంటే ఇంటికి ఏమన్నా అరిష్టం అవుద్దని, మనకేమన్నా కష్టాలు వస్తాయని విగ్రహారాధనని ఆపుకోలేకపోతున్నారు. అంతే కదా. అమ్మ పూజ చేయకపోతే అదేమన్నా పాపమో, లేదంటే మనకేమన్నా నష్టం జరగద్దేమో, ఏమైనా కష్టాలు వస్తాయేమో, కానీ ఏమీ రావు. అంటే మన సనాతన ధర్మం ఏం చెప్పింది, భగవంతుడు ఏం చెప్పాడు, దాన్నే చెయ్యాలి. భగవంతుడు అందుకే మన వేదాల్లో ఏం చెప్పబడింది, ఉపనిషత్తులో ఏం చెప్పబడింది, పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అని చెప్పారు కదా. ఊరికే చెప్పారా? అది ఒకటి. ఈ ధ్యానము అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏమన్నా మతం మారామా? లేదు. ఇది ఏదైనా మన హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నామా? లేదు. సాక్షాత్తు ఆ పరమశివుడి అంశ అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, ఈ ఆత్మారాధన గురించే ఈ ప్రపంచమంతా 4 సార్లు పాదయాత్ర చేసి ఈరోజు హిందూ సాంప్రదాయం ఈ ధ్యానం గురించి ఇంతగా ఆయన 4 సార్లు పాదయాత్ర చేసి అందరికీ చాటి చెప్పారు. ఇంకా ఆయన ఒకసారి కాశీలో ఒక చెట్టు కింద బోధ చేస్తూ ఉంటాడు, ఆత్మబోధ అందరికీ. అప్పుడు వ్యాస మహర్షుల వారు ఆ చెట్టు చాటు నుంచి చూస్తాడు, వింటుంటాడు ఆయన చెప్పేవి. ఆయనకి మహర్షులకి యోగులకి ఖచ్చితంగా 3వ కన్ను ఉంటుంది కదా, దాని ద్వారా చూసి ఈయన సామాన్యుడు కాదు, ఆయన వయస్సు కేవలం 16 సంవత్సరాలే అని చెప్పబడింది. ఆయన సత్సంగం
ఆ బోధ చేసేటప్పుడు ఆయన వయస్సు 8-9 ఏళ్ళేనంట. ఆదిశంకరాచార్యుల వయస్సు 8-9 ఏళ్ళు అయితే ఆయన 3వ కన్నుతోటి ఈయనకి 16 ఏళ్ళే వయస్సు అని చూడడం జరిగింది. కానీ ఈయన లోకానికి అవసరం, లోక కళ్యాణానికి ఈయన అవసరం అని చెప్పి 16ని 32 ఏళ్ళుగా మార్చడం జరిగింది. అప్పుడు వ్యాస మహర్షి ఆదిశంకరాచార్యుల వారి వయస్సు 32 సంవత్సరాలుగా మార్చారన్నమాట. అంటే ఇది ఈ ధ్యానము అనేది చాలామంది ఈ పిరమిడ్ అనేది ఏమనుకుంటారంటే ఇది హిందూ సంప్రదాయానికి వ్యతిరేకమేమో అనుకుంటున్నారు. కానీ వేదాలు ఉపనిషత్తులు ఎక్కడ కూడా వేదాలైతే అసలు పూజ అనేది లేదు. నేను ఊరికే రాలేదండి ధ్యానంలోకి. మన హిందూ సంప్రదాయం, మన సనాతన ధర్మము ఏం చెప్పింది, మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ధ్యాని అయితే ధ్యాని అయినటువంటి యుగంలో పరిస్థితి ఎలా ఉంది, అసత్యాన్ని పట్టుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది గమనించుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. త్రేతాయుగం ఎలా ఉంది, కలియుగం ఎలా ఉంది. అందుకే సత్యాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా అందరం ఎదగలుగుతాం, అందరం శాంతిగా ధర్మంగా. ఆ త్రేతాయుగం ఎలా ఉండేది అంటే ఒకరు అందరం బాగుండాలి, ఎక్కడ మోసాలు లేవు, కుట్రలు లేవు, ఈర్ష్యలు లేవు, ద్వేషాలు లేవు, పగలు లేవు, శాంతిగా ధర్మంగా ఒకరికొకరు తల్లిదండ్రులు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మన పక్క వాళ్ళతో కూడా అంత సామరస్యంగా, ఇరుగు పొరుగు వారు అంత సామరస్యంగా జీవించగలిగారు. అందుకే ధ్యానాన్ని ఎవరు వదలకూడదు, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. వేదాల్లో ఎక్కడ పూజ అనేది లేదు, ధ్యానం ఒకటే ఉంది. అందుకే మనం కూడా ఊర్ధ్వలోకాలకి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ ధ్యానాన్ని బాగా చేస్తూ మనకి తెలిసినంతగా ఈ ఆత్మసేవల్లో పాల్గొంటూ గైడింగ్ మెడిటేషన్ అని, మనీ మెడిటేషన్ అని ఇలాంటివి వదిలేసి మన గురువులు మనకేం చెప్పారు, శ్వాస మీద ధ్యాస మాత్రమే చెప్పారు. బుద్ధుడు కూడా ఆనాపానసతే చెప్పాడు, కృష్ణుడు కూడా, శ్రీకృష్ణుడు వారు కూడా అదే చెప్పారు. ఎక్కడ మ్యూజిక్ మెడిటేషన్ కానీ, మనీ మెడిటేషన్, గైడింగ్ మెడిటేషన్ అని ఇవన్నీ ఏమీ లేవు. మనకు మనమే గురువు, మన శ్వాసే మనకు గురువు. ఇక్కడ ఇంకొకరు ఏదో మనకు చెప్తుంటే మనకి ఏమీ రాదు. అలా వాటి కోసం డబ్బులు ఇచ్చి వేలు ఇచ్చి ఇప్పుడు అదొక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని వీటిల్లో ఏమీ రాదు మనకి. ఇవన్నీ చేశారా మన యోగులు, ఋషులు, మహర్షులు? వాళ్ళు ఏం చేశారో అది ఫాలో అయితే మనకి నిజమనేది మనకే అర్థమవుతుంది, ఏది సత్యం అనేది. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాడే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గులు పట్టి ఊయలలుపే అమ్మలాలన, ఊపిరి పోసి 100 ఏళ్ళ నిండు దేవేనా. అమ్మ పాడే జూల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట
తేనెలూరి పారేరులంట కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి వెలుగు అమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జూల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మ నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి వెలుగు అయ్యమ్మ సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతన సృష్టించలేనిదే అమ్మ గుణం అమ్మ పాడే జూల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ చెప్పుకుందామా? ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుందామా? ధ్యానం చేసుకుందామా? తర్వాత అంటే 1 అవర్ అంటే 45 minutes మాత్రమే మన బ్రెయిన్. ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే కూడా ఒక 1 అవర్ మాత్రమే క్లాసు. అది మన బ్రెయిన్కి తీసుకునే కెపాసిటీ 45 minutes. ఒక 1 అవర్ చెప్పుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 45 minutes కానీ ధ్యానం చేసుకున్నాం, మళ్ళీ చెప్పుకున్నాం. సరేనా? ఎందుకంటే నేను చెప్పింది మీకు బాగా ఎక్కాలి అన్నా కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, లేదంటే అసలు మొత్తం మర్చిపోతారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా?